మనం బాక్స్ చూస్తే రెండు ఒకేలాగా ఉంటాయి. ఫస్ట్ మనం పోకో X7 Pro అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్ లోపల మీకు ఫస్ట్ సిమ్ ఇంజెక్టర్ పిన్ కనిపిస్తది. అండ్ లోపలికెళ్తే కేస్ ఉంటది. కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మీకు మొబైల్ ఫోన్ ఉంది పోకో X7 Pro అండ్ చార్జర్ కూడా 90 వాట్ చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు విత్ టైప్ సి కేబుల్. పోకో X7 లో కూడా మీకు సేమ్ బాక్స్ కంటెంట్స్ ఉంటాయి. కాకపోతే చార్జర్ వచ్చేసరికి మీకు 45 వాట్ చార్జర్ ఉంటుంది పోకో X7 లో. రెండిట్లో కేసులు అయితే మీకు క్లియర్ కేసులు అయితే కావు. కేస్ క్వాలిటీ అయితే బాగుంది. కాకపోతే బ్యాక్ సైడ్ డిజైన్ అయితే కనిపించదు కేస్ వేస్తే. రెండు ఫోన్స్ కి అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది. ఇంకా ఫస్ట్ మనం పోకో X7 Pro గురించి మాట్లాడదాం. తర్వాత పోకో X7 గురించి మాట్లాడదాం. ఫస్ట్ పోకో X7 Pro గురించి మాట్లాడితే మాత్రం లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేసి ఈసారి డిజైన్ చేంజ్ అయిపోయింది. డిజైన్ ఇప్పుడు మీకు కెమెరా సెటప్ కూడా కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. అండ్ దీని వల్ల మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది గేమింగ్ కోసం తయారు చేసిన ఫోన్ కాబట్టి మీరు గేమ్ ఆడేటప్పుడు ఇలా హోల్డ్ చేస్తారు కదా ఫోన్ ని, కెమెరాస్ మీకు అడ్రావు. సో మీరు గేమ్స్ ఎక్కువ ఆడేవాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరు 4 ఫింగర్ అయినా లేకపోతే 5 ఫింగర్ అయినా ఏ ఫింగర్ అయినా కానీ మీకు కెమెరాస్ అడ్రావు. హోల్డింగ్ పొజిషన్